అందువల్ల ఇలా రేవంత్ రెడ్డి ఎట్లయిపోయిందంటే సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది అన్నట్టు రేవంత్ రెడ్డి ఆలోచనలన్నీ భూమి చుట్టే తిరుగుతున్నాయి. యూనివర్సిటీ భూములు వదలవు, హిల్ టీపీ పేరిట ఇండస్ట్రీ భూములను వదలవు, నాదర్గుల్ భూముల కథ చూశాం, కోహెడ మార్కెట్ యార్డ్ భూముల కథ చూశాం, లగచెర్ల భూముల కథ చూశాం, యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ భూముల కథ చూశాం. ఇవాళ చూస్తే పరిగిలో మళ్ళా భూములు లాక్కోవడం. భూములు తప్ప నీకు ఇంకోటి పట్టదా? నువ్వు పాలన చేయవయా అంటే భూములు లాక్కోవడం ఏంది? ముఖ్యమంత్రి ఇందిరమ్మ రాజ్యం అంటూ నాటి ఇందిరమ్మ భూములు ఇచ్చింది, నేటి ఇందిరమ్మ పాలనలో భూములు లాక్కుంటున్నారు. ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు బీసీల భూములు లాక్కోవడానికే నీకు అధికారం ఇచ్చిందా? నువ్వు ఎందుకు ఎక్కడ అసైన్డ్ భూమి ఉంటే అక్కడ గద్దల్లాగా ఎందుకు బారుతున్నారు? ఇప్పుడు నిన్న మేము కోహెడకు పోయినాం, తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చెప్పిండ్రు? మేం చెప్పిందే చెప్పింది కదా, ఈ భూమిని మేము బడా పారిశ్రామికవేత్తలకు ఇస్తాం, ఆ దిల్ భూములు హైకోర్టు కేసులున్న భూములు మార్కెట్ కడతామంటాడు. ఆ కోర్టు కేసు దిగాలి ఎప్పుడు, నువ్వు మార్కెట్ కట్టాలి ఎప్పుడు? మేము చెప్పింది దాన్నే ఇలా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా నిజమని ఒప్పుకున్నారు. ఆయనకు ధన్యవాదాలు కూడా చెప్తున్నా నేను.